ఆల్ వెల్కమ్ టు ట్యాగ్ తెలుగు. ఇప్పుడు మనం 8 వసంతాల్లో నటించిన ఒక మంచి క్యారెక్టర్లో నటించిన కిరణ్ ఎన్నోంకర్తో మాట్లాడదాము. ఆ సినిమా తర్వాత ఆయన అభిప్రాయం ఏంటో తెలుసుకుందాము. హాయ్ అండి. నమస్తే అండి. సినిమా మీకు ఎలా అనిపించింది? అంటే మీకు వచ్చిన రివ్యూస్ ఎలా ఉన్నాయి? ఫస్ట్ నుంచి చెప్పాలంటే యాజ్ అ పర్సన్గా నాకు అంటే యాక్టర్ అని పక్కకు పెడితే ఐఎమ్ వెరీ హ్యాపీ అండి. ఒక మంచి సినిమా, ఒక మాస్టర్ పీస్ చూసిన అంటే నా జనరేషన్లో ఇలాంటి ఒక మాస్టర్ పీస్ ఇంతవరకు చూడలేదన్నమాట. ఇంత కళాత్మకంగా చెప్పిన ఫిలిం ఒక అమ్మాయి గురించి. ఎందుకంటే నా లైఫ్లో చాలామంది అమ్మాయిలు ఉన్నారు, నేను వాళ్ళతో కనెక్ట్ అవ్వగలిగాను అనమాట. శుద్ధి అనే క్యారెక్టర్ని, వాళ్ళని నా లైఫ్లో ఉన్న అమ్మాయిలని శుద్ధిలో చూసుకున్నాను అనమాట. అప్పటి నుంచి ఇంకెక్కువ గౌరవం పెరిగిందనమాట నాకు, మా అమ్మ మీద, మా చెల్లె మీద, అక్క మీద, అందరి మీద. సో దట్స్ హౌ ఇట్ హాస్ ఇన్ఫ్లుయెన్స్డ్ మీ. ఒక ఫిలిం అనేది ఇంత ప్రవర్తన చెందుతుందని ఎప్పుడు అనుకోలేదన్నమాట. అది నా మీద ఉంది యాజ్ అన్ యాక్టర్గా. సో దట్స్ హౌ ఇట్ హాస్ హ్యాపెన్. ఇంకా నేను సినిమాలో విలన్ రోల్ చేశాను, అయినా కానీ ఇంకా నాకు ఇంకా ఎక్కువ హిట్టింగ్ ఉంది. ఎందుకంటే నేను దగ్గరుండి చేశాను అనమాట. ఆవిడని ఇంకా బాధ పెట్టే సంఘటనలు అవన్నీ చేశాను. బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ తను అలా చేయడం వల్ల ఇంకా తను బౌన్స్ బ్యాక్ అయింది, ఫైటింగ్ సీన్ నుంచి హై వచ్చింది అని అనిపించింది అమ్మ. ఇప్పుడైతే ఒక అలిగేషన్ చేశారు, అంటే కాశీలో ఇలాంటి రేప్ సీన్లు కరెక్ట్ కాదు కదా అని చెప్పేసి. అది కూడా ప్రతి ఒక్కరికి నిజమే అనిపిస్తుంది. సినిమా అంతా ఒక విలువలతో కూడిన సినిమా. అలాంటి సినిమాలో ఇలాంటి సీన్ మీకు ఏమనిపిస్తుంది? అవునండి. సో ఇది యాక్చువల్గా క్వశ్చన్ నేను కరెక్ట్గా ఐఎమ్ నాట్ ఫస్ట్ పర్సన్ టు ఆన్సర్ దిట్, బట్ నాకు జరిగిన ఎక్స్పీరియన్స్ నేను చెప్తాను. నేను మెథడ్ యాక్టింగ్ చేస్తాను అండి నార్మల్గా. సో ఐ గో డైరెక్ట్లీ ఇంటు ద క్యారెక్టర్. అంటే దాని రూట్స్, క్యారెక్టరైజేషన్ ఎట్లా స్టార్ట్ అయింది, మన రూట్స్ ఏంటి. నేను వారణాసి వెళ్ళాను నాకు సార్ చెప్పినప్పుడు. షూట్ కంటే 2 days ముందే వెళ్ళాను నేను. ఐ జస్ట్ వాంట్ టు స్ట్రోల్ అరౌండ్, అబ్జర్వ్ పీపుల్ దేర్. నేను ఎన్కౌంటర్ అయినప్పుడు కాశీ విశ్వనాథ్ టెంపుల్కి వెళ్ళినప్పుడు నాకు నా దగ్గరకు ఒకతను వచ్చాడు. మీరు 2,500 రూపాయలు ఇస్తారా, నేను మీకు దర్శనం చేపిస్తానని చెప్పారు ఘాట్ దగ్గర కింద. సరే ఇదేదో బాగుంది కదా, స్పర్శ దర్శనం చేపిస్తా అన్నారండి. సరే అండి, క్యూ అన్ని తప్పుకోవచ్చు అన్నీ చెప్పారనమాట. మీకు పూల బుట్టిస్తాము, హారాలు వేపిస్తాము, లింగం మీద ఉన్న హారం తీసి మేము మెడలో వేపిస్తాము, ఇట్లా ఒక ప్యాకేజ్ చెప్పారనమాట. నాకు అప్పుడే డౌట్ వచ్చింది, నా క్యారెక్టరే చెప్తున్నాడు. నా క్యారెక్టర్ నేను సొంతంగా చూసుకున్నాను అనమాట ముందు. ఓకే, ఐ విల్ బి ఫూల్, నన్ను మీరు ఫూల్ చేయండి. నాకు ఇంకా అది లెర్నింగ్. మీరు ఎట్లా చేస్తారు చేయండి, 2,500 నేను ఇస్తాను. నాకు అది లెర్నింగ్ అని నేను అనుకున్నా. కావాలని ఫూల్ అయ్యాను, వెళ్ళాను. గుడి మండపం గర్భగుడి దగ్గరికి వెళ్ళేసరికి అతను మాయమైపోయాడు అనమాట. చాలా పాపులేషన్, క్రౌడ్ పుషింగ్ ఉంటుంది కదండి, నాతోనే వచ్చి మాయమైపోయాడు అనమాట. జస్ట్ నా చేతిలో పూలు పట్టుకొని నిల్చున్నాను నేను అక్కడ సెక్యూరిటీ గార్డ్ పక్కకి వెళ్ళిపోమన్నాడు. అది జరిగింది, నా లైఫ్లో జరిగింది. అక్కడ ఎంతమందికి జరిగి ఉంటుంది, ఎంతమంది ఫారినర్స్కి జరిగి ఉంటుంది. సో ఇవన్నీ ఇలాంటి విషయాలన్నీ ఉంటాయండి. ప్రో ఉంటుంది, కాన్ ఉంటుంది. ఎండ్ ఆఫ్ ది డే వీఆర్ క్యారెక్టర్స్. ఇవన్నీ ఒక థాట్ నుంచి పుట్టినవి మాత్రమే. ఇదంతా కల్పితమే. కొన్ని జరుగుతాయి, కొన్ని జరగవు, అన్నీ ఉంటాయండి. అంటే ఇలాంటివి సార్ మేబీ ఒక విషయం ట్యాప్ చేద్దాం అనుకున్నారేమో అతనికి వచ్చిన అవకాశం ద్వారా. ఇట్ విల్ బీ గోయింగ్ ఆన్ అండ్ ఆఫ్. వీ హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్. వీ హ్యావ్ టు, మనము ఉంటున్నాం, అలాంటివి కూడా ఉన్నాయి అనేది చెప్దాం అనుకున్నారేమో సార్. ఎండ్ ఆఫ్ ది డే ఐఎమ్ జస్ట్ అన్ యాక్టర్. సార్ రాసిన పాత్ర నేను పోర్ట్రే చేశాను అంతే. సో యా, వీ హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్. వీ హ్యావ్ టు యాక్సెప్ట్ వాట్ దే ఫెల్ట్. ఎందుకంటే యాక్టర్ అనేది ఓన్లీ పాజిటివే కాదు, వాళ్ళు ఎలా ఫీల్ అయ్యారో అది కూడా తెలుసుకోవాలన్నమాట. సో దట్ నెక్స్ట్ టైం చేసినప్పుడు కానీ ఎప్పుడైనా ఇలాంటిది ఒక పాయింట్ మాకు ముందు నుంచే ఉంది, ఇలాంటివి వస్తాయని. కానీ వీ డోంట్ వాంట్ టు గో డీప్ ఇన్ టు ద రిలీజియన్ వైజ్, క్యారెక్టర్ వైజ్ వెళ్ళాలనుకోలేదన్నమాట. ఇక్కడ జరిగిన సంఘటన ఇది. అది నేను కూడా దొంగనే నాకు అక్కడ. నా వృత్తి, నాకు వైఫ్ ఉంది. మీరు సినిమా చూస్తే తను వెరీ నెయివ్ ఆ అమ్మాయి, ఏం తెలియదు ఆ అమ్మాయికి. జస్ట్ ఒక తన హస్బెండ్ మీద నమ్ముకొని లవ్తో ఉంటుంది అనమాట. త్వరగా వచ్చేయండి, కలిసి అన్నం తిందాం, ఇవాళ రేపు ఎవరున్నారండి అలా. సో అలాంటి ఒక వైఫ్ ఉన్నప్పుడు ఏం చేయడంగా సిద్ధపడిపోతాడు అనమాట హస్బెండ్ అనే ఆ క్యారెక్టర్, ఎవరైనా సరే అతను. సో అది నా ట్రైట్ అనమాట. నో మ్యాటర్ హూ ద పర్సన్ ఈస్, హీ విల్ బి రెడీ టు డూ ఎనీథింగ్ ఫర్ హిస్ వైఫ్, ఎ లవింగ్ వైఫ్. అది సార్ చెప్పిన డీటెయిల్ అనమాట. సో దట్స్ హౌ ఐ పోర్ట్రేట్. అదే వచ్చింది బయటికి కూడా. అది ఇప్పుడు ఈ సెషన్ తర్వాత మీ క్యారెక్టర్ హైలైట్ అవ్వచ్చు మేబీ అందరికంటే. మీ క్యారెక్టర్ మరి నెక్స్ట్ మీరు రెస్పాన్స్ ఏం లేదండి. అంటే ఇది నేను చేసుకున్నది కాదు, సమ్ ఎలిగేషన్ వల్ల అయింది. ఐఎమ్ నాట్ ది, అంటే నేను రెస్పాన్సిబుల్ కాదు, నేను దాన్ని తీసుకోవద్దు సక్సెస్ని. ఓకే ఫైన్, ఎనీథింగ్ మైట్ హ్యాపెన్, బట్ ఐ విల్ స్టాండ్ ఆన్ మై గ్రౌండ్స్ అండ్ ఐఎమ్ హ్యాపీ దట్ ఐ గాట్ దిస్ రోల్. ఎందుకంటే నేను
థియేటర్ యాక్టింగ్ స్టార్ట్ చేసి 8 సంవత్సరాలు అయిందండి. 8 సంవత్సరాల తర్వాత 8 వసంతాల చిత్రం ద్వారా నేను తొలి పరిచయం అవ్వబోతున్నాను. అలాంటి ఒక ఆకలి మీద ఉన్న అబ్బాయికి ఏ రోల్ ఇచ్చినా చేసేసేయాలండి. లేదు నేనే చేస్తాను ఇది చేస్తాను కూర్చుంటే ఇంకో 10 ఏళ్ళు అయిపోతుంది నాకు. సో ఐ డెంట్ థాట్ అబౌట్ దిట్. ఇట్స్ హౌ ఇట్ హ్యాపెన్స్. ఐఎమ్ హ్యాపీ. అందరూ ఇదే విధంగా చూడాలి సినిమాలా చూస్తే. మాలాంటి యాక్టర్స్ చాలామంది బయటకు వస్తారు, ఇలా పర్ఫామ్ చేస్తారు. నాకు ఓన్లీ 2 days టైం ఉండే అండి ప్రిపరేషన్కి. ఫస్ట్ డే షాట్ నాదే అనమాట సినిమాకి. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు ఫనీ సార్ నన్ను నమ్మినందుకు. అదే సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షాట్ ఒక తెలియని యాక్టర్ మీద పెట్టారండి. ఆల్మోస్ట్ 100 మంది కామ్గా పాప్ కళ్ళతో చూస్తున్నారనమాట ఈ అబ్బాయి ఎవరు ఏం చేస్తాడు. అందరికి ఫస్ట్ డే ఫస్ట్ షాట్ అంటే చాలా సెంటిమెంటల్ క్రూకి అందరికీ. ఫస్ట్ షాట్ ఏమైనా అయితే మళ్ళీ ప్రాబ్లమ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, అంటే ఎనర్జీ డ్రాప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. బట్ సమ్హౌ ఐ క్రాక్డ్ ఇట్. సింగిల్ టేక్లో క్రాక్ చేశాము నేను, అనంతిక. అండ్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ అనంతిక ఆల్సో. తన స్పేస్ ఇచ్చిందండి నాకు. నేను చాలా చిన్న క్యారెక్టర్ తన క్యారెక్టర్తో కంపేర్ చేస్తే, బట్ తను అన్నిందనమాట, కిరణ్ హౌ షెల్ వి డూ దిస్ సీన్. అది ఒక యాక్టర్ టు యాక్టర్ బాండ్ నుంచే వస్తుందండి. ఆ ఓపెన్నెస్ నుంచే క్యారెక్టర్స్ క్రియేట్ అవుతాయి, ర్యాపో క్రియేట్ అవుతుంది అనమాట. దట్స్ హౌ ఇట్ హ్యాపెండ్. I want to equally thank Anantika for giving me this opportunity, for giving me space to perform around her. Okay, all the best. Thank you very much, ma'am.